చేశారు అనుకోండి, ఏం చేస్తావు? దయచేసి వల్ల సరే కదా అని క్షమించేస్తావు. మళ్ళీ 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 నువ్వు అతను తప్పు చేస్తూ అరే సారీరా అని నీ ఎదుట చెప్తే నీకు ఎలా ఉంటుంది? క్షమించగలుగుతావు? అరే ఆడు అలాగే అంటాడు, మాట మీద నిలబడ్డు, ప్రతిసారి తప్పు చేస్తాడు, ప్రతిసారి మోసం చేస్తాడు, ప్రతిసారి ఇబ్బంది పెడతాడు, మళ్ళీ సారీరా అని చెప్తాడు, వీడికి అలా అలవాటు అయిపోయిందిరా అని అనుకుంటారా? మరి దేవుడి దగ్గర కూడా మనం అన్నిసార్లు మనం అంటున్నామంటే దేవుడు ఇంకా ఆయన గురించి మనం చూడగలిగితే ఆయన అత్యంత కృప కలిగిన వాడని దేవుడి వాక్యం మనకి. అంటే ఎన్నిసార్లు మనం క్షమించు అని అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఏస్కేల్ గ్రంథంలో మనకి ఒక మాట రాయబడి ఉంటుంది చూడండి. ఏస్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనము మనము ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దుష్టులు మరణము పొందటం వలన నాకు ఏమాత్రమైన సంతోషము, మనం పాపం చేసి మరణించడం వల్ల దేవుడికి సంతోషం అనేది లేదు అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఏంటి మరి దేవుడికి సంతోషం కలుగజేసేది అనేది మనం ఇక్కడ చూసినట్లయితే, వారు తమ ప్రవర్తన దిద్దుకొని, అంటే మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందితేనే మనం దేవుడిని సంతోషపెట్టగలం. మన జీవితాల్లో ఒకప్పుడు చాలా భయంకరంగా ఉన్నాయి. పాపం చేసి చాలా ఎత్తు వాళ్ళు చేర్పించుకునేటట్టు, దేవుడు అర్థించుకునేటట్టు, లేకపోతే మనుషుల చేత దేవుడి చేత అందరి చేత మనం తృణీకరింపబడి ఉండొచ్చు. కానీ మన జీవితాలు మార్చుకున్నప్పుడే మన జీవితాలకు ఏం కలుగుతుంది అంటే విలువ అనేది కలుగుతుంది. మనం ఆ విధంగా విలువ తెచ్చుకోవాలంటే మనము మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి. అప్పుడే మన మారు మనసుకి అనేది ఒక విలువ, దేవుడి దగ్గర మనకు ఒక విలువ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం దేవుని సంతోషపెట్టేదాన్ని మనం ఏం చేయాలి? మన ప్రవర్తనని మనము దిద్దుకోవాలి. ఇక్కడ మనం చూసాం ఇప్పటిదాకా ఏం గురించి మనం తెలుసుకున్నాము? ఎవరు మారు మనసు పొందాలి? ఎవరు మారు మనసు పొందాలి? మరి ఇప్పుడు పాపం చేయవాడే. ఇక్కడ మనం 20వ వచనంలో మనకు కనబడుతుంటది, పాపం చేయవాడే మనము నొందును, తండ్రి యొక్క దోష శిక్ష కుమారుని దోషము. అంటే ఇక్కడ ఆ వచనం యొక్క సారాంశం ఏంటంటే, నీ పాపాన్ని ఇంకోటి ఎవరు మోయరు. నువ్వు తప్పు చేస్తే నీ తండ్రి నీ పాపాన్ని మోయడు, నీ తండ్రి పాపం చేస్తే నీ కుమారుడు మోయడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎవరు పాపం వలన వాళ్ళే ఏమవుతారంటే దాని ఫలితాన్ని పొందుకుంటారు, అనుభవిస్తారు. నువ్వు ఒకవేళ పాపం చేస్తే పాపం వలన వచ్చే జీవితం ఏంటి? మరణం. ఒకవేళ నువ్వు మంచి చేసావు అనుకోండి, దేవుని ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వేం పొందుకుంటావు? జీవాన్ని పొందుకుంటావు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము మారు మనసు ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మనం తెలియకుండానే మనం ఎన్నో రకమైన తప్పులు చేస్తూ ఉంటాం. ఇంకొక విషయంలో మనం చూస్తే, అసలు మారు మనసు ఎందుకు పొందాలి, అసలు ఎందుకు పొందాలి అని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వచనం మనకి కనబడుతుంటుంది. అపోస్తల కార్యాలు 3వ వచనం, 3వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనము. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము. ఎందుకు మారు మనసు పొందాలి? మన పాపాలు తుడిచివేయబడటానికి. ఎవరి వల్ల మన పాపాలు తుడిచివేయబడతాయి? క్రీస్తు యేసు వలన మాత్రమే. ఆయన చెప్తున్నాడు, మీ భారము నా మీద. ఏ భారము? మన పాపాలన్నింటినీ, మన భారం అంతటిని మనం ఏం చేయాలి? ఇచ్చేమన్నాడు. మరి ఆ భారాన్ని మరి ఎవరు మోస్తారు? దేవుడు మోసి ఆ పాపానికి ఒక పునఃస్థాపన సిలువలో ఆయన పెట్టేశాడు. పాపంతో మనకి ఏం లేదు, మనకు
లేదు. మళ్ళీ మనం దాని జోలికి వెళ్తున్నాం అంటే మనము దేవుని బిడ్డలుగా మనము జీవించలేము. మరి ఎవరి బిడ్డలుగా ఉంటాం? లోకానుసారమైన బిడ్డలుగా మనము, సాధారణ బిడ్డలుగా మనము ఉంటాం. అటు దేవుని బిడ్డలైనా ఉండాలి, లేకపోతే ఇటు సాధారణ బిడ్డలైనా మనం అవుతూ ఉంటాం. దీనివల్ల అంటే మనం చేసే ఆలోచనల వల్ల, మనం చేసే మన ప్రవర్తన వల్ల. కాబట్టి మనం ఏం చేయాలి?